రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా గోదావరికని ఆర్టీసీ కార్మికులు డిపో ముందు మహాధర్నా చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన హామీలను తాము నెరవేర్చామని కోరుతున్నామని, వేరే కోరికలు తాము ఏమీ కోరడం లేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని, 2 PRCలు చెల్లించాలని, జీతభత్యం పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మాత్రమే డిమాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం మొండి వైఖరితో వ్యవహరిస్తూ వస్తుందని ఆరోపించారు. నిన్న ఒక్కరోజు సమ్మెతోనే కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని, అలాంటప్పుడు తాము అడిగిన డిమాండ్లను నెరవేర్చితే సరిపోతుంది కదా అని ప్రశ్నించారు. యాజమాన్యం 1000 రూపాయలకు 800 రూపాయలకు కొత్త వారిని తీసుకునే ప్రయత్నాలు చేసి యాక్సిడెంట్లతో ప్రయాణికుల ప్రాణాలను తీయాలని చూస్తుందని అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం దిగివచ్చి తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందో అన్ని ఈ రెండో రోజు సమ్మెలో భాగంగా గోదావరికని డిపో ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం పడింది. అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. మా గోదావరికని కార్మిక సోదరులందరికీ కూడా మా జేఏసీ తరఫున కృతజ్ఞతలు, ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మేము ప్రజలకు ఒకటే విన్నపం చేయబోతున్నాం. మేము సమ్మెలో పోయిన కారణాలన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వం చెప్పినాయే. మాకు వాళ్ళు ఎలక్షన్ ముందు వచ్చి మా ప్రభుత్వం ఎన్నుకోండి, మా ప్రభుత్వం వస్తే మీకు ఇవన్నీ డిమాండ్లు నెరవేర్చామని చెప్పారు. అవే తప్ప వేరే ఎక్కడి కూడా వేరే కోరికలు మేము కోరడం లేదు. మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు, 2 PRCలు ఇస్తామని చెప్పారు, యూనియన్లను పునరుద్ధరణ ఇస్తామని చెప్పారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీకు విద్యాలు అందిస్తామని చెప్పారు. అవి తప్ప మేము వేరే ఏ ఒక్క డిమాండ్లు కూడా వేరే కోరడం లేదు. ఇక్కడ మేనేజ్మెంట్ మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి చేయబట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారు. నిన్న కరీంనగర్లో డ్రైవర్ను పంపించారు, ట్రైనింగ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మా ఆర్టీసీ డిపోలో ట్రైనింగ్ ఉంటుంది, కండక్టర్ కానీ డ్రైవర్ కానీ 21 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. అన్ని పరీక్షలు చేసిన తర్వాతనే బస్సు ఇచ్చి పంపిస్తారు. ఈరోజు మా మీద కక్షపూరితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మా మేనేజ్మెంటు విచ్చలవిడిగా బస్సులను ఆపరేట్ చేస్తూ డ్రైవర్లకు అవగాహన లేని డ్రైవర్లతో ఇస్తే నిన్న కరీంనగర్లో యాక్సిడెంట్ జరిగి ప్రజలకు దెబ్బలు జరిగినాయి. కూడా మీరు అన్ని మీడియాలో, ప్రెస్లో, వాట్సాప్లో చూసి ఉంటారు ప్రజలు. మేము ప్రజలను కూడా కోరుకుంటాను. మేము కోరికలు వేరే అడగట్లేదు. మీ గురించే మనకు ఉద్యోగాలు లేవు, మన పిల్లలకు, యువకులకు అందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పి పర్మనెంట్ తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. బస్సులు లేవు, బస్సులు కొనుగోలు చేయమని చెప్తా ఉన్నాము. ఉద్యోగ నియామకాలు లేవు. ఇవాళ కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేస్తామని చెప్పి 1000 రూపాయలు 800 అని పెట్టి యువకులను ఆకర్షణగా చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. గతంలో 55 రోజులు చేసినప్పుడు కూడా ఇలా సర్టిఫికెట్లు తీసుకొని ఇవ్వకపోతే పిల్లలు చాలా ఏడ్చింది. మా సర్టిఫికెట్లు అండి, మాకు వేరే ఉద్యోగాలు వచ్చినాయి, పోతామన్నా కూడా సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా మేమే చెప్పినాం. ఒక 2-3 నెలలు తిరిగి ఉన్నారు. యువకులకు మేము ఒకటే మెసేజ్ చెప్తాం, ఈ 1000కి 500కి 800కి రాకండి. మేము గవర్నమెంట్లో విలీనం చేయమంటాను. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఆర్టీసీ ప్రభుత్వంగా నియమించాలని చెప్పి కోరుతా ఉన్నాము. జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మేము రెండో రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం మొండి వైఖరే కావచ్చు, మా యాజమాన్యం మొండి వైఖరే కావచ్చు, మాకు నిరసనగా వాళ్ళు 800కు 1000 రూపాయలకంటూ వేరే బయట వాళ్ళని తీసుకుంటున్నారు. ప్రజలకేదో చేస్తున్నాం న్యాయం అనుకుని వాళ్ళని 800, 1000 రూపాయలు ఆశించి తీస్తే బయట ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ ప్రభుత్వానికి కొన్ని యాజమాన్యం చెప్తున్నాం, మా సమస్యలు తీర్చడానికి ప్రయత్నించండి తప్ప ప్రజల ప్రాణాల కోసం మీరు కొట్లాడకండి, ప్రజల ప్రాణాలు తీసే ప్రయత్నం చేయకండి. మన రేవంత్ అని ఒకటే చెప్తున్నామన్నా, మీరు ఇట్లా నిన్న ఒక్కరోజు సమ్మెతో కోట్ల నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని పూరిస్తారు కానీ ఆ నష్టంతో చూసుకుంటే మా ఆర్టీసీ కార్మికుల సమస్య చిన్నదన్న. జర నువ్వు మేనిఫెస్టోలో పెట్టినా మా కోసం ఒప్పుకున్న పథకాలనే మేము అడుగుతున్నాం కదా, దయచేసి మాకు ప్రభుత్వంలో విలీనం చేయమని కోరుతున్నాం. కేసీఆర్ చేసినట్టు మేము కూడా మీరు అప్పుడు చేస్తారని అనుకోలేదు, అందుకే శాంతియుతంగా సమ్మె చేస్తున్నాం. దయచేసి మా సమస్యలను పరిష్కరించి ఈరోజు జరగబోతున్న 3 గంటల కేబినెట్ మీటింగ్లో మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం. మా ఆశలు నిరాశ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి, BDS, MDS,
ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందు పనులు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి, బీడీఎస్ ఎండిఎస్, ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014.